ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నేల. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడంలో ఈ జిల్లా కీలక పాత్ర పోషించింది. అయితే ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయా? ప్రత్యర్థి పార్టీల కంటే సొంత నాయకుల వ్యవహార శైలి బీఆర్ఎస్ను బలహీనపరుస్తుందా? ప్రజా సమస్యలపైన పోరాటం కంటే పర్యటనల రాజకీయాలకి పరిమితం అవుతున్నారనే విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ వెనుక అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు బలంగా కాకుండా బలహీనతగా మారుతోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నిర్వహించిన అంతర్గత సమీక్షలోనూ ఉమ్మడి వరంగల్ ప్రస్తావన ఎక్కువగానే వచ్చిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత కంటే నాయకత్వం, కార్యకర్తల మధ్య ఏర్పడిన దూరమే పార్టీకి పెద్ద దెబ్బగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మాత్రం నాయకులు మీడియా సమావేశాలు, ప్రకటనలకి పరిమితమవుతున్నారనే విమర్శలు క్యాడర్లోనే వినిపిస్తున్నాయని సమాచారం. మరోవైపు జిల్లాలో కొందరు కీలక నాయకులు ఎవరి రాజకీయ బలం వారు పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారని, పార్టీ విస్తరణపై సమష్టి వ్యూహం కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాయకుల మధ్య సమన్వయం లోపించడం వల్లే అనేక ఉద్యమ కార్యక్రమాలు ప్రభావం చూపలేదని చెబుతున్నారు. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని వరంగల్, హనుమకొండల్లో కొందరు బీఆర్ఎస్ నాయకులు సెటిల్మెంటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర పరాజయానికి కారణం ఆ నాయకుల వ్యవహార శైలేనని ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి తప్పుడు సమాచారం అందిస్తూ ఓటమికి కారణమయ్యారనే చర్చ నడిచింది. అయితే ఒక పక్క పార్టీ అధినాయకత్వం తిరిగి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులు నిత్యం జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ఓవైపు పార్టీని కాపాడుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే, మరోవైపు జిల్లాకు చెందిన కొందరు నేతలు పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నారట. పార్టీ పెద్దలకు గ్రౌండ్లో ఉన్న నిజాలు చేరకుండా కవర్ చేస్తున్నారట. ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో ఉండాల్సిన స్థాయిలో బీఆర్ఎస్ కనిపించడం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజల్లో పార్టీ ఉనికిని పెంచే కార్యక్రమాల కంటే నాయకుల మధ్య ఆధిపత్య పోరాటాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని కొందరు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. భద్రకాళి ఆలయం వద్ద ఉన్న చెరబండరాజు కాలనీ ప్రజలను ఖాళీ చేయించాలని అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక అప్పటి నిర్ణయానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్లో నవ్వుల పాలయ్యారట. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయకుండా పార్టీ ఆఫీసులో కూర్చుని స్టేట్మెంట్ ఇస్తుంటే గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్న కార్యకర్తలు ఈ నాయకుల వ్యవహార శైలి చూసి మనోవేదనకు గురవుతున్నారట. ఇటీవలి కాలంలో బాలసముద్రంలోని ప్రభుత్వ భూములను కూడా వేలం వేయాలని అధికార పార్టీ నిర్ణయించుకుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు పార్టీకి మరింత నష్టాన్ని చేకూర్చింది. కొందరు నాయకులు దేవుడి దగ్గర ప్రమాణాలంటూ చేసిన హడావిడి మరిన్ని విమర్శలకు తావిచ్చింది. వరంగల్, హనుమకొండ, వర్ధన్నపేట లాంటి ప్రాంతాల్లో ఆనాటి నాయకుల వ్యవహార శైలే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ దెబ్బతినడానికి కారణమని, ఇప్పటికీ కూడా ప్రజా సమస్యలపై పోరాటం మాత్రం చేయని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే కార్యకర్తలను గుర్తు చేసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఉత్సాహం తగ్గిపోయిందని పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తున్నప్పటికీ ఉమ్మడి వరంగల్లో మాత్రం స్థానిక నాయకత్వంలో మార్పులు అవసరమనే అభిప్రాయం బలపడుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల్లో అంగీకారం ఉన్న నాయకులకు ప్రాధాన్యమివ్వాలని, నిరంతరం ప్రజల్లో ఉండే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని క్యాడర్ కోరుతున్నట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ కు ఉమ్మడి వరంగల్లో కీలక పరీక్షగా మారనున్నాయి. క్షేత్రస్థాయిలో సంస్థాగత పునర్నిర్మాణం, కార్యకర్తలకు భరోసా, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం వంటి అంశాలపై పార్టీ దృష్టి పెట్టకపోతే జిల్లాలో కోల్పోయిన రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి సాధించడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఉమ్మడి వరంగల్లో బీఆర్ఎస్ ప్రధాన సవాలు ప్రత్యర్థి పార్టీలేనా, లేక సొంత పార్టీ వ్యవస్థలోని లోపాలా అనే ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అధినాయకత్వం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గులాబీ క్యాడర్ కోరుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటే తప్ప రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా మద్దతు లభించే అవకాశం లేదు. మొత్తానికి పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.